సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దాక్షాయణి. నువ్వు రెడీయా? స్టార్ట్ చేద్దామా? రెడీ సార్. నిన్న ఫోటో ఫ్రేమ్ యాడ్ చేశాం కదా, ఈరోజు గడియారం యాడ్. నీ మనసులోని భావం నాకు అర్థమైందమ్మా. గడియారం యాడ్ ఏమిటనే కదా. హే బాయ్, ఇలా కెమెరా వైపు పట్టుకుని గడియారం ముళ్ళు ముందుకెళ్తుంది, కాలం ముందుకు పరిగెడుతుంది. ఈ ముళ్ళుని వెనక్కి తిప్పగలం గాని కాలాన్ని వెనక్కి తిప్పలేం. ఇదే డైలాగ్. ఇదేలా ఉందమ్మా? ఇది డైలాగా? ఇదే డైలాగా? అసలు దీని డైలాగ్ అంటారా సార్? డైలాగ్ బ్రహ్మాండంగా ఉంది కదా దాక్షాయణి. యాడ్స్ రంగంలో ఈ డైలాగ్ ఒక నూతన అధ్యాయాన్ని క్రియేట్ చేస్తుంది. సార్ నాకు నచ్చలేదు సార్, కొంచెం డైలాగ్ మార్చండి ప్లీజ్. నాకు కూడా నచ్చలేదు. నువ్వు రారా, నువ్వొచ్చి మార్చు. దీనమ్మ జీవితం. ఆర్టిస్టు డైలాగ్ మార్చమండమే, అసిస్టెంట్ డైరెక్టర్ మార్చమండమే, పర్సనల్ అసిస్టెంట్ కూడా మార్చమండమే. చూడమ్మ దాక్షాయణి, దీనికి మించిన గొప్ప డైలాగు ఇంతవరకు రాలేదు, ఇక రాదు కూడా. ఇదే ఫిక్స్. ప్రాక్టీస్ చేస్తావా? ఈ మాత్రం దానికి ప్రాక్టీస్ ఎందుకులేండి సార్, వెంటనే చెప్పేస్తాను. సూపర్. అయితే ఒక మానిటర్ చేసి టేక్ వెళ్ళిపోదాం. ఓకే సార్. తీసుకోమ్మా. వంశీ రెడీ? దాక్షాయణి రెడీ? రెడీ సార్. యాక్షన్. కాలం ముందుకు పరిగెడుతుంది, ఈ ముళ్ళుని వెనక్కి తిప్పగలం, కానీ కాలాన్ని వెనక్కి తిప్పలేం. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు టేక్ చేద్దాం. సార్ మార్చండి సార్. డైలాగ్ మాత్రం కుదరదమ్మా. సార్ డైలాగ్ కాదు సార్, క్లాక్ మార్చండి, ఇది తిరగడం లేదు. దాని క్లాక్ ఎందుకమ్మా మార్చడం? బ్యాటరీ మార్పిస్తే సరిపోతుంది కదా. ఒరే సెటు, బ్యాటరీ మార్చు. ఎవరైనా యాడ్ షూట్ అంటే తుప్పుబట్టిన క్లాక్తో చేస్తారా సార్? రే, ఆ సంగతి మనకు తెలుసు గాని ఆడియన్స్కి తెలియదు కదరా. మార్చు నువ్వు. రెడీ దాక్షాయణి? రెడీ సార్. రోల్ ప్లీజ్. యాక్షన్. గడియారం ముళ్ళు ముందుకెళ్తుంది, కాలం ముందుకు పరిగెడుతుంది, ఈ ముళ్ళుని వెనక్కి తిప్పగలం, కానీ కాలాన్ని వెనక్కి తిప్పలేం. సూపర్. టేక్ ఓకే. దాక్షాయణి, మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురండి. సరే సార్. నువ్వేంట్రా వెధవా, నిలబడి అలాగే ఉన్నావు? కొట్టిన బుద్ధి రాలేదా? పోయి మీ మేడంకి కాస్ట్యూమ్స్ అరేంజ్ చేసివు. ఆగు శంకర్. ఓ, వీడి పేరు శంకరా. మీరెవరు? కొత్తగా వచ్చిన మోళ్ళ? రేపు నువ్వుల నూనె ఆడుంది, చేస్తారా? అది తర్వాత. మీతో కొంచెం మాట్లాడాలి, పక్కకొస్తారా? ఓ ష్యూర్. శంకర్, అదక్కడ పెట్టు. చెప్పండి, అసలు మీరెవరు? మా వదిన. ఓ, నీకు మోడల్లా ఉండే వదిన కూడా ఉందా? నైస్ నైస్. ఏం మాట్లాడాలండి? నిన్న మా శంకర్ వల్ల మీకేదో ప్రాబ్లం వచ్చిందని తెలిసింది. అవునండి, 10,000 రూపీస్ ఫ్రేమ్ పగలగొట్టాడు. శంకర్, సారీ చెప్పు. వదిన, అది ఏమీ మాట్లాడొద్దు, మర్యాదగా సారీ చెప్పు. సారీ సార్. మా శంకర్ సారీ చెప్పాడు, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? ఏం లేదు, ఏం లేదు, అంతా క్లియర్ అయిపోయినట్టే. మీ శంకర్ని నేను క్షమించేశాను.
శంకర్ నీకేమైనా ఉందా? అతనికేముంటుందండి? తప్పు చేసింది అతనేగా, ఎక్స్క్యూజ్ చేసేసేగా. ఏమో, ఇచ్చి పుచ్చుకోడాలు అంతా క్లియర్ అయినట్టు నాకు అనిపించడం లేదు సార్. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా అని అడుగుతున్నాను. శంకర్ చెప్పు, ఉందా లేదా? బాగా గుర్తు తెచ్చుకో. ఒక్కటి బ్యాలెన్స్ ఉంది వదిన. మరి ఇంకెందుకు ఆలస్యం? కానీ శంకర్ రా. మ్మ్. నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను. దాక్షాయణికి చెప్పి నిన్ను పీకించేస్తాను. కూల్ సార్, కూల్. శంకర్, నీ పని అయిపోయింది కదా, నువ్వు కాస్త పక్కకెళ్ళు, నేను ఆయనతో మాట్లాడొస్తాను. ఈ రోజుతో ఆ శంకర్ గడు అయిపోయాడు నా చేతిలో. నేనేంటో చూపిస్తాను. కూల్, కూల్ సార్. ఎందుకు అనవసరంగా శంకర్ జోలికి వెళ్ళి మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు చెప్పండి? శంకర్ని మా ఊర్లో అందరూ గుడుంబ శంకర్ అని అంటారు. అంటే సారా అమ్ముతాడా? ఆహాహా, సారా కాస్తాడు కూడా. దానికి అడ్డు చెప్తే 2-3 పోలీసుల్ని కూడా చంపేశాడు. ఆ? తన బొడ్లో ఎప్పుడూ కత్తుంటుంది. కోపం కంట్రోల్ తప్పితే కసా 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 అని పొడుస్తాడు. ఒక్కసారి అటు చూడండి. చూశారు కదా, మీరు జాగ్రత్త మరి. అమ్మా, మీరు వెళ్ళండమ్మా. అతను నాతో సహా ఎవ్వర్నీ చంపకుండా నేను చూసుకుంటానమ్మా. పక్కానా? పక్కా అమ్మా. మరి అయితే నేను బయలుదేరొచ్చా సార్? అయ్యో, తప్పకుండా వెళ్ళొచ్చమ్మా. ఉమ్. శంకర్ గారు, టీ గాని కాఫీ గాని తాగుతారా? ఏమొద్దు. మీకేమైనా కావాలంటే నాతో చెప్పండి, నేనే ఏర్పాటు చేస్తాను. మీరు అస్సలు మొహమాట పడదు సార్. మీరు రండి సార్, వెళ్దాం. రండి సార్, ప్లీజ్. హాయ్ సార్. హాయ్, కూర్చోండి. ఓకే సార్. ఎక్కడ చచ్చావురా? టచ్అప్ ఇవ్వాలని తెలీదా నీకు? ఏయ్, గడియారం యాడ్ చేస్తుంటే నీకేదో టైం ఉన్నట్టుంది. నీ టచ్అప్ నువ్వు చేసుకోలేవా? అది కాదు సార్. మళ్ళీ చెప్తున్నాను నీకు, ఇంకోసారి శంకర్తో అలా మాట్లాడితే ఊరుకోను నేను. యాడ్లోంచి తీసేస్తాను నేను. సార్ నేను రెడీ. దక్షిణ్ గారు రెడీ అయ్యారా? మీరు వెళ్ళండి, వెళ్ళండి. శంకర్ గారు, ఒకసారి మేడంకి టచ్అప్ ఇవ్వండి. ఏమైంది సార్? టచ్అప్ అడిగి. ఏయ్, చెప్పానా నీకు? నీ పన్ను చూసుకో. సారీ సార్. హే బాయ్, సార్. సార్కి చైర్ పట్రా. ఓకే సార్. కూర్చోండి సార్, కూర్చోండి. టీ కాఫీ అన్న తాగుతారా సార్? ఏమొద్దు. క్లాక్ ఇవ్వండిరా.
చేద్దాం దాక్షాయణి గారు. సరే సార్. సార్ కాస్త వెళ్ళి టచ్ అప్ ఇస్తారా మేడంకి? వెళ్ళండి సార్. ఓకే. ఏం చూసారండి, డైరెక్టర్ మీకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు. నా విలువ తెలుసుకునేలా చేశాను. రెడీ సార్. వంశీ రెడీ, రోల్, యాక్షన్. సారు, నాకు ఉద్యోగం చేయాలని మస్తు కోరికైతే ఉన్నది. సారు, 6వ తరగతి పాస్ అయినా. సంధ్య, సార్. కొత్తగా జాయిన్ అయిన చిట్టిని ఎంట్రీస్ బుక్ తీసుకుని రమ్మని చెప్పు. అలాగే సార్. చిట్టి, కమ్ కమ్ కమ్. ఎలా ఉంది ఉద్యోగం? మస్తుగుంది సారు. ఎంతైనా తెలివిగల దానివి. 6th క్లాస్ పాస్ అయిన దానివి. ఈ పనిలో ఈజీగా అలుగుపోతావులే. అవును సారు, అరేక్ మాల్ 100 రూపాయకి గంటలో అమ్మినా. ఈ పనక లెక్కనా? కరెక్టే. సరే కానీ నేమ్స్ అని రాయమన్నాను, రాసావా? రాసిన సారు. పేర్లు చెప్పు. ఆ. ఆ, ఆ. చైత్ర, కావ్య, దివ్య, నాని, గణేష్, మధు. హలో. సార్, ఈవినింగ్ మ్యారేజ్కి వస్తున్నారుగా? ష్యూర్ ష్యూర్, తప్పకుండా వస్తాను. అవును, పెళ్ళెక్కడన్నారు? అడ్రస్ మర్చిపోయానే. ఏంటి, ఇన్విటేషన్ కార్డులో ఉందా? ఓకే, నేను చూస్తాను. ఇన్విటేషన్ కార్డు ఎక్కడో పెట్టానే. చిట్టి, నాదొక మ్యారేజ్ ఇన్విటేషన్ కనిపించట్లేదు. నువ్వు తెలివిగల దానివి, హిట్టే పట్టేస్తావు కదా, కొంచెం వెతికి పెట్టవా? ఆవగింజే బొక్కడి కింద పడితేనే 6 నిమిషాల్లో దేవుడు పట్టేస్తే సారు. ఇన్విటేషన్ ఎంతసేపు? ఆగండి. గుడ్. చిట్టి, అక్కడ చూడు. సార్. అక్కడ చూసావా? ఆ, ఆ. సారు, మీరు కొంచెం జరగరు. ఒక నిమిషం. దొంగ సచ్చినోడు, ఇడు జిమ్మడిపోను. చేతులు ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాడు. సార్, చూస్తున్నా. అదిగో అక్కడ చూడు. సార్, ఎతుకుతున్నా. దొరికిందా? ఇటు పెళ్లికాడు నా సాగుకొచ్చినట్టుంది. చూస్తున్నా సార్. పెళ్లికాడు ఎక్కడ సచ్చినవి? సార్, దొరికింది సార్, దొరికింది. ఇదేనా సార్? వెరీ గుడ్.
ఎగ్జాక్ట్లీ ఇదే చిట్టి, భలే పట్టేశావు. చిట్టి, ఈ పెళ్లికి నువ్వు కూడా వస్తావా? వామో, గిసొంటి పెళ్లికి నేను రాను సారు. నీ అమాయకత్వంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు చెట్టి. అక్క పద్మిని జాతి, చెల్లి అమాయకపు జాతి. ఇద్దరిని సొంతం చేసుకోవడమే నాకు తెలిసిన ఈ రాజశేఖర్ నీతి. దరిద్రుడు సచ్చినుడు ఎదవ. దొంగ సచ్చినుడు, ఎదవ సచ్చినుడు, దొంగ సచ్చినుడు, ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తున్నాడు. చిట్టి, ఏమైంది? మన ఎండిఎస్ అంటాడు. ఎందుకు? ఊరికనే అడుగుతున్నా. చాలా చాలా మంచివారు. మన ఎండి నిన్ను వెడ్డింగ్ కార్డు దొరకట్లేదు వెతకమన్నాడా? కాదు, ఓ పెళ్లి కార్డు దేవులాడమన్నాడు. హ్మ్. ఇది నీకెట్లరుగా? నిన్ను కూడా గట్లనే దేవులాడమన్నాడా? నన్ను వెడ్డింగ్ కార్డు వెతకమని మీద చెయ్యేశాడు. నా మీద కూడా గట్లనే వేసిండు దొంగ సచ్చినోడు. ఆడు మొహం చూసినవా ఎట్లున్నదో? బాగా బలసిన దున్నపోతు లెక్కున్నది. సచ్చినోడు ఆడు జిమ్మడిపోను, ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తున్నాడు. కప్పర పుడుతుంది నాకు. చిట్టి, ఏమైంది? అక్క, నేను ఈ ఉద్యోగం చెయ్యా, నేను ఇంటికి పోతా. ఆ ఎండి గాడి కథలు తేడా కొడుతున్నాయి. ఎగేసుకునే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావుగా, చచ్చినట్టు చేయాల్సింది. వాడు ఏడ పడతాడు చేతులేస్తున్నాడు అక్క. అవును మేడం, మన ఎండి గారి వల్ల ఆఫీస్లో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు. నా పరిస్థితి అదే మేడం. ఉద్యోగం మానలేం, అలా అని బాధపడుతూ కూర్చుంటే పని చేయలేం. ఏం చేయాలో తెలియట్లేదు మేడం. కాస్త ఓపిక పట్టండి, ఎండి గారి ఆట కట్టిస్తాను. అదేదో తొందరగా కట్టేయక్క. రోజు కార్డు దేవులాడమంటే నాతోటైతే కాదు. టెన్షన్ పడక చిట్టి, నేనున్నాను కదా. అక్క, ఈ సంగతి బుజ్జోనికి చెప్పన్నా? ఏ ఆవేశపడకు. మీరు ముగ్గురు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎండి ఇలా ప్రవర్తిస్తున్నాడన్న విషయం ఎవరి దగ్గర బయట పడకండి. బాగా ఆలోచించి ఏం చేయాలో నేను చెప్తాను. అందరం కలిసి ఆ పీడని విరగడ చేద్దాం. అక్క, అటు ఇటు తిరగకుండా కుదురుగా ఒక చోట నుంచొని చెప్పక్క. ఆఫీసులో ఎండితో వేధింపులే కాకుండా ఎవడో ఆకాశరామన్న కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ముందు ఆ ఆకాశరామన్ ఎవరో తెలుసుకోగలిగితే ఈ ఎండి పని పట్టొచ్చు. ఖచ్చితంగా ఈ దరిద్రుడే ఆకాశరామన్న అయ్యుంటాడక్క.